మజ్లిస్ నాయకుల చరిత్ర ముందు, వాళ్ళ వ్యూహం ముందు, వాళ్ళకున్న బలం ముందు మీరెంత, మీ బీజేపీ ఎంత, మీరెంత? ఆడ హైదరాబాద్ పార్లమెంట్ సీట్లో నరేంద్ర మోడీ వచ్చి నిలబడ్డా గెలవడు. ఎవడా చెప్పింది? ఎవడు చెప్పింది? నన్ను నిలబెడితేనే గెలిపించుకుంటారు వాళ్ళు. ఆయనంతటి సాక్షాత్ ఇక్కడికి వస్తే ఆ ఉధృతము అసద్ గారు తట్టుకోలేరు. ఆయన వదిలేదండి. అంత ధైర్యం ఉందా? ఒక అమిత్ షానో మోడీయో వచ్చి అసదుద్దీన్ ఓవైసీ మీద హైదరాబాద్లో నిలబడి గెలిచేంత ఉందంటారా? వాళ్ళ ధైర్యము లెక్క పెట్టడానికి మనకెంత చేత అవుతుంది, ఆయనకెంత చేత అవుతుంది అసద్ గారికి. ఒక్క మాట చెప్తా వినండి మీరు. ఈ సీటు వాళ్ళ పేరు మీద వెళ్ళిపోతుంది. ఇట్లా వాళ్ళు వచ్చేంత అవసరం లేదు. ఇక్కడ వాళ్ళు చేసిన కార్యక్రమాలకు, వాళ్ళు చేసిన ఒక మంచి పనులకు, వాళ్ళు చేసి ఒక అసదుద్దీన్ గారికి ఎదురుగుండా ఒక స్త్రీని నిలబెట్టిన వాళ్ళ స్టైల్ ఉంది చూడండి. అజ్జాలు చూసుకోండి మీరు. ఇక్కడ భయపడుతున్నారా ఇప్పుడు? మాధవీలత గారిని చూసి, ఒక మహిళను చూసి, ఒక్క మహిళనా ఏంది స్వామి? మహిళలంటే ఎంత తక్కువ అనుకుంటారా? రేపొద్దున ఓల్డ్ సిటీలో మొత్తం ఎంతమంది మహిళలు ఉన్నారు అంతమంది మహిళని మేము వాక్ చేస్తాం. ఆ రోజు వచ్చి చూడండి మీరు. మహిళ అంటే శక్తి స్వామి, శక్తి. అది గౌరవించే ధర్మానికి అర్థమవుతుంది ఆ శక్తి ఏందో. అసదుద్దీన్ గారికి వాళ్ళని ఒక లేడీకి వాళ్ళు టికెట్ ఇయ్యరు, వాళ్ళు ఆడవాళ్ళు ఏడుస్తుంటే సహాయపడరు, ట్రిపుల్ తలాక్తో నష్టపోతుంటే అపోజ్ చేస్తారు, రిజర్వేషన్ ఆడవాళ్ళకి ఇస్తే పార్లమెంట్ నుంచి లేచి వెళ్ళిపోతారు. మీకంటే ముందు పెద్ద పెద్ద బీజేపీ నాయకులు, చరిష్మా ఉన్న నాయకులు అదే సలావుద్దీన్ ఓవైసీని, అసదుద్దీన్ ఓవైసీని ఓడగొట్టడం కోసం చెమటలు కక్కిరు. ఎవ్వడు ఏడా చెమటలు కక్కలేదు స్వామి. మీరు ఆలే నరేంద్ర గారిని తీసుకున్నా, ఆయనకి టైగర్ అని పేరు. ఆడ ఏంది టైగర్కి చెమటలో చూడు. మీరు చూసినారా? నేను చూసినా. టైగర్ అని పేరు ఆయన. బాలరెడ్డి గారు ఓడిపోయారు, వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా ఓడిపోయారు. వెంకయ్య నాయుడు ఆయన చాలా మెత్తగా పాపం సున్నితంగా ఉంటారు. ఆయన ఒక వేరే స్టైల్ ఆఫ్ పొలిటీషియన్ స్వామి. మీరు బలి చెప్తారు నిజంగా. బద్దం బాలరెడ్డి గారు, వాళ్ళందరూ ఎంత పెద్ద టెర్రర్. అక్కడ వాళ్ళే ప్రయత్నించి ఓడిపోయినరు. ఇక్కడ గెలుపు ఓటమిలో ఆ దినం ఎందుకుంది, ఈ దినం ఎందుకు లేదు అనేది కాదు ఇక్కడ సమస్య. ఆ దినము వాళ్ళకు కూడా సెంట్రల్ నుంచి సపోర్ట్ లేదు వాళ్ళకి. మీరు ఆలోచించండి. ఆ దినం బీజేపీ ఏడుండే సెంట్రల్లో? వాళ్ళు ఒంటరి పోరాటం కొట్టుకున్నారు బీజేపీని ఇక్కడ. అప్పుడు కాంగ్రెస్ ఉండే సెంటర్లో. మీకు కాంగ్రెస్ సెంటర్లో కాంగ్రెస్ ఉండేనాయే, మీకు స్టేట్లో ఇంచుమించు కాంగ్రెస్ ఉండేనాయే. ఇక్కడేమో వీళ్ళు కుంభపవి ఏఎంఐఎం ఉండేనాయే. అంతకన్నా ఏం పోరాడతారు ఆ బీజేపీ వాళ్ళు? నాకు అర్థం కాక నిజంగా చెప్తున్నా. కలేజ్ ఉన్నోళ్ళు కాబట్టి పోరాడినరంతా. అంత మాత్రం ఈ రోజు దాకా నిజం చెప్తున్నాను. ఈరోజు నేను ఇంత తీసుకొచ్చిండ్రు బీజేపీని. ఈ రోజు దాకా పాత బస్తీల హిందువులు ఇంకా మాత్రం నిలదొక్కున్నారంటే ఇన్నేళ్ల వీళ్ళ త్యాగము, వీళ్ళ కష్టము, వీళ్ళ దిలేరే, వీళ్ళు అట్లా నిలబడినరు కాబట్టే అమ్మో అట్లా ఆగిండు అని అసదన్న. లేకపోతే నా ఆమె ఎప్పుడు కబళిస్తుండే ఇట్లా. ఈరోజు విషయం ఏందిరా అంటే అధిష్టానానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది స్వామి. ఆ పోరాటానికి ఇప్పుడు ఫలితం దక్కుతుంది. ఖచ్చితంగా వాళ్ళందరి పోరాటానికి ఫలితాన్ని ఇవ్వడానికి స్త్రీ శక్తిలాగా వాళ్ళ కోసం నిలబడుతున్నా. కానీ వాళ్ళేంది వీళ్ళేంది తప్పు. అది మాట్లాడకూడదు. అది మాట్లాడే సభ్యత కాదు. వాళ్ళే గనక ఆ రోజు లేకపోతే ఈరోజు ఒక హిందూ ఉండడాడు.